లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ మరి ఇవి ఎవరు స్టార్ట్ చేశారా? ఏంటా? అని చాలా మందికి తెలీదు. కానీ అందరం పాటిస్తూ ఉంటారు. భార్య తిన్న ప్లేట్ ఏదైతే ఉంటదో, మర్చిపోయి భర్త ప్లీజ్ కొంచెం పెట్టేసి రండి అని చెప్పిందనుకోండి. అత్తగారో లేదా ఎవరో ఒకళ్ళు భర్తకి ఎలా ఇస్తావు నువ్వు? నువ్వు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. అసలు భార్య తిన్న ప్లేట్ భర్తకిస్తే ఏమవుతుందమ్మా? అసలు పూర్వపు వాళ్ళైతే ఒక మా నాయనమ్మ గారి తరం, ఆ తరం వారైతే కనుకమ్మా, భర్త తిన్న దాంట్లోనే భార్య తినేవారట. హ్మ్. కారణం ఏమిటో చెప్పనా? చాలా పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు. ఎక్కువ మంది ఉండేవారు. ఈ ముందు మగవాళ్ళకి పెట్టేవాళ్ళు, తర్వాత ఆడవాళ్ళు తినేవాళ్ళు. ఈ మగవాళ్ళు తిన్న తర్వాత ఆడవాళ్ళకి ఉండదేమోననే దృష్టితో ఈ భర్త అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం కూరేయి, కొంచెం పప్పేయి, కొంచెం పచ్చడేయి అని ఎక్కువ వేయించుకునేవాడట. హుహు. దాంట్లో ఈ ఆడవాళ్ళు తినేవాళ్ళట. ఓకే. అది హౌ ఒక 2, నైస్. 3 తరాలు. అంటే మా నాయనమ్మల, అమ్మమ్మల తరాలు అట్లా. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైతుంది అంటే, సరే భార్యాభర్త తిన్న దాంట్లోనే తినేవారు. ఇంక తర్వాత ఇప్పుడేం పక్కన కూర్చొని తింటున్నారు. హ్మ్. ఇంక మీరు చెప్పినట్టుగా ఇంకా కొంచెం ఒక మెట్టెక్కి మార్బుల్ మెట్టెక్కారులెండి. హ్మ్. మార్బుల్ మెట్టెక్కి భర్తకి భార్య చేతికివ్వటం. అంటే అవి కొన్ని సందర్భాల్లో తప్పులేదు. హ్మ్. ఎప్పుడు అంటే భార్యకేదైనా అనారోగ్యం ఇప్పుడు భర్తకు అనారోగ్యం ఉంటే భార్య చేస్తోందా లేదా? అవును. చేస్తోంది గదా! మరి భార్యకి అనారోగ్యం వచ్చినప్పుడు భర్త చేయటంలో తప్పు లేదుగా. ఒకరికొకరనే గదా! అవును. మనకు పెళ్లిలో జరిగేటటువంటి మంత్రాల్లో ఒకరికొకరు తోడు, నీడ అనేటటువంటి మాట చెప్పేదెందుకు? అందుకనే గదా! అవును. కాబట్టి వారికి మధ్యలో ఉండేటటువంటి ఆ బంధం వల్ల ఇవ్వటం అనేది ఎప్పుడు? హ్మ్. అనారోగ్యంగా ఉన్నప్పుడు. అంతేగాని కావాలని తీసుకెళ్ళి పెట్టు అని రెక్లెస్‌గా మటుకు ఉండకూడదు. ఎప్పుడూ గూడాను ఈమె లక్ష్మీదేవే, ఆయన విష్ణుమూర్తే. హ్మ్. కళ్యాణంలో ఆ సమయంలో పెళ్లి సమయంలో ఏవైతే చెప్పారో అవి జీవిత పర్యంతము కూడాను ఒకరి మీద ఒకరికి అవగాహన అనేటటువంటిది బంధము ఎప్పుడైతే ఈ అవగాహన అనేది ఉందో ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు ఉన్నాయో ఈ బంధం ఇంకా కొంచెం దృఢంగా ఉంటుంది. నిర్లక్ష్య వైఖరి ఉందనుకోండి ఒకసారి తీసుకెళ్తారు రెండోసారైనా మనసులో కించిత్ భావన ఉంటుంది. అంటే ఇవాళ సమాజంలో మాట్లాడే మాట ఏమిటంటే ఇద్దరూ కూడా సమానమే గదండీ! అంటే సమానమే. కాదని అంటలేదు. ఒక మెట్టు ఎక్కువనే చెప్తా ఆడవాళ్ళు. కానీ నేను అంటలేదు. దానికి తక్కువని నేను అంటలేదు. కానీ మన పెద్దవాళ్ళు మనకు కొన్ని సంప్రదాయాల్ని ఇచ్చారు. వాటిని ఎప్పుడూ కూడాను మనం వాటిని పట్టుకొనే ఉండాలి. మనమే ఇలా ఉంటే మన భావితరాలు ఎలా ఉంటాయి? హ్మ్. వాళ్ళేం జేస్తారు? మనం ఏం చేయాలో ఒక మంచి మెసేజ్‌గా ఇవ్వాలి వాళ్ళకి. అంతే కదా! నువ్వు రేపొద్దున మీకొచ్చేటటువంటి అల్లుడికో, కోడలుకో మీరు ఈ విధంగా ఉంటున్నారు అని చెప్పటానికి అర్హత ఉందా ఈ విధంగా చేస్తే? అర్హత ఎక్కడి నుంచొస్తుంది? లేదింక. రాదు కదా! ఒకప్పుడు కాతే మొదట్లో ఏదో కొత్తల్లో పెద్దవాళ్ళు గదా! అని చెప్పి ఊరుకుంటారు. ఒకప్పుడు కాతే ఒకప్పుడైనా నువ్వు గూడా అంతే చేశావు గదా! అంటారు. దానికి సంసిద్ధులైతే ఇటువంటి పనులు చేయొచ్చు. ఆ! కానీ సాధారణంగా మీరడిగిన ప్రశ్నకైతే అమ్మా నిత్యమైతే అటువంటి పనులు చేయకూడదు. ఎప్పుడన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితులుంటే గనక అటువంటి సందర్భంలో భర్త అటువంటి పనులు చేయటంలో తప్పు లేదు.